6వ తరగతి తెలుగు వాచకంలోని మేము సైతం పాఠ్యాంశం శ్రద్ధగా రివిజన్ చేశారని భావిస్తున్నాము. ఈ పాఠ్యాంశానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలతో లైవ్ వీడియో పరీక్షను మరికొద్ది సేపట్లో ప్రారంభించుకుందాము. ప్రతి ప్రశ్నకు సమాధానం గుర్తించి లైవ్ చాట్లో తెలియజేయడం ద్వారా మీ ప్రగతిని పరీక్షించుకోవచ్చు. పరీక్షను ప్రారంభించడానికి ముందుగా ఒక 5 సెకండ్ల సమయం ఇస్తాను. ఓసారి లైక్ బటన్పై క్లిక్ చేసి రండి. మీ ప్రోత్సాహం లైక్ బటన్ ద్వారా మాకు తెలియపరిస్తే మరిన్ని చక్కని వీడియోలను మీకు అందిస్తాము. ఒకటో ప్రశ్న. విద్యార్థుల్లో చిన్నతనం నుంచి సేవాభావం అలవడాలని, సమాజ సేవలో అందరూ భాగస్వాములు కావాలన్నది ఏ పాఠం ఉద్దేశం? ఆప్షన్ 1 మోగిన గంటలు, ఆప్షన్ 2 మేము సైతం, ఆప్షన్ 3 స్నేహబంధం, ఆప్షన్ 4 త్యాగం. సరైన సమాధానం ఆప్షన్ 2 మేము సైతం. రెండో ప్రశ్న. సామాజిక స్పృహ ఇతివృత్తంగా గల పాఠ్యాంశం. ఆప్షన్ 1 మన భాషలు, ఆప్షన్ 2 ఎత్తుకు పై ఎత్తు, ఆప్షన్ 3 మధువనం, ఆప్షన్ 4 మేము సైతం. సరైన సమాధానం ఆప్షన్ 4 మేము సైతం. మూడో ప్రశ్న. మేము సైతం పాఠ్యాంశ ప్రక్రియ. ఆప్షన్ 1 లేఖ, ఆప్షన్ 2 వ్యాసం, ఆప్షన్ 3 నీతి కథ, ఆప్షన్ 4 కథానిక. సరైన సమాధానం ఆప్షన్ 1 లేఖ. నాలుగో ప్రశ్న. తువ్వాయి అనే పదానికి అర్థం. ఆప్షన్ 1 కవ్వం, ఆప్షన్ 2 కుందేలు, ఆప్షన్ 3 లేగదూడ, ఆప్షన్ 4 ఆవు. సరైన సమాధానం ఆప్షన్ 3 లేగదూడ. ఐదో ప్రశ్న. మేము సైతం పాఠంలో మంచితనంతో సాయం చేయడమే మానవత్వం అని చెప్పింది ఎవరు? ఆప్షన్ 1 తాతయ్య, ఆప్షన్ 2 ప్రధాన ఉపాధ్యాయులు, ఆప్షన్ 3 లింగమ్మ, ఆప్షన్ 4 రాధా. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రధానోపాధ్యాయులు. ఆరో ప్రశ్న. మేము సైతం పాఠంలో లింగమ్మ ఉత్తరం ఎవరికి రాసింది? ఆప్షన్ 1 తాతయ్యకి, ఆప్షన్ 2 ప్రధానోపాధ్యాయుడికి, ఆప్షన్ 3 రాధకి, ఆప్షన్ 4 తండ్రికి. సరైన సమాధానం ఆప్షన్ 1 తాతయ్యకి. ఏడో ప్రశ్న. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఏ సమాజంలో అవసరం ఉన్న వాళ్ళకి సేవ చేయడమే సమాజ సేవ. బి
పూనుకొని జనాలకు ఏదైనా ఒక మేలు చేసి చూపాలి అని అన్నది గురజాడ. ఆప్షన్ 1 ఏ సరైనది. ఆప్షన్ 2 బి సరైనది. ఆప్షన్ 3 ఏ, బి రెండు సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి రెండు సరైనవి కాదు. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ, బి రెండు సరైనవి. 8వ ప్రశ్న. మేము సైతం పాఠంలో దారిలో ములుగుతూ పడి ఉన్న తాతను ఆసుపత్రికి తీసుకెళ్ళింది ఎవరు? ఆప్షన్ 1 నారాయణరావు. ఆప్షన్ 2 బ్రహ్మయ్య. ఆప్షన్ 3 గోపి ప్రజ్ఞ. ఆప్షన్ 4 లింగమ్మ రాధ. సరైన సమాధానం ఆప్షన్ 4 లింగమ్మ రాధ. 9వ ప్రశ్న. ఉత్తరం అనే పదానికి నానార్థాలు. ఆప్షన్ 1 లేఖ, ఒక దిక్కు, సమాధానం. ఆప్షన్ 2 పోస్ట్ కార్డు, జాబు. ఆప్షన్ 3 అక్షరం, జాబు, లేఖ. ఆప్షన్ 4 జాబు, అక్షరం, దిక్కు. సరైన సమాధానం ఆప్షన్ 1 లేఖ, ఒక దిక్కు, సమాధానం. 10వ ప్రశ్న. క్షేమము అనే పదానికి వికృతి. ఆప్షన్ 1 క్షయం. ఆప్షన్ 2 సేయము. ఆప్షన్ 3 చేయము. ఆప్షన్ 4 తామము. సరైన సమాధానం ఆప్షన్ 2 సేయము. 11వ ప్రశ్న. మంచివాళ్ళు మేలు చేస్తారు. పై వాక్యంలో మేలు అనే పదానికి వ్యతిరేక పదం. ఆప్షన్ 1 కీడు. ఆప్షన్ 2 మంచి. ఆప్షన్ 3 ధర్మము. ఆప్షన్ 4 దానం. సరైన సమాధానం ఆప్షన్ 1 కీడు. 12వ ప్రశ్న. టెలిఫోన్, సెల్ ఫోన్, కంప్యూటర్, క్యాలెండర్పై పదాలు వరుసలో సంబంధం లేని పదాన్ని గుర్తించి ఆ పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం రాసిన విద్యార్థి సాధించిన సామర్థ్యం. ఆప్షన్ 1 ప్రశంస. ఆప్షన్ 2 సృజనాత్మకత. ఆప్షన్ 3 స్వీయ రచన. ఆప్షన్ 4 పదజాలం. సరైన సమాధానం ఆప్షన్ 4 పదజాలం. 13వ ప్రశ్న. పితృనాం సంధి విడదీయగా. ఆప్షన్ 1 పితృ ప్లస్ అనం. ఆప్షన్ 2 పిత ప్లస్ రుణం. ఆప్షన్ 3 పితృ ప్లస్ రుణం. ఆప్షన్ 4 పితృ ప్లస్ నం.
సరైన సమాధానం ఆప్షన్ 3 పితృ ప్లస్ రుణం. 14వ ప్రశ్న. క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఏ. విద్యార్థి పదము నందలి సంధి అత్వ సంధి. బి. భానుదయం పదము నందలి సంధి సవర్ణ దీర్ఘ సంధి. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిది. ఆప్షన్ 2 ఏ సరికానిది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికానిది, బి సరికానిది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిది. 15వ ప్రశ్న. నాయనమ్మ సంధి విడదీయగా. ఆప్షన్ 1 నాన్న ప్లస్ అమ్మ. ఆప్షన్ 2 నాయ ప్లస్ నమ్మ. ఆప్షన్ 3 నాన్న ప్లస్ అమ్మ. ఆప్షన్ 4 నాయన ప్లస్ అమ్మ. సరైన సమాధానం ఆప్షన్ 4 నాయన ప్లస్ అమ్మ. 16వ ప్రశ్న. ఆ ఈ ఊ రూలకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు వస్తాయి. ఆప్షన్ 1 ఏకాదేశంగా. ఆప్షన్ 2 ఆగమంగా. ఆప్షన్ 3 వికల్పంగా. ఆప్షన్ 4 ఆదేశంగా. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏకాదేశంగా. 17వ ప్రశ్న. విద్యార్థి లింగమ్మ తాతయ్యల సంభాషణ వ్రాయడం ద్వారా సాధించే సామర్థ్యం. ఆప్షన్ 1 ప్రశంస. ఆప్షన్ 2 సృజనాత్మకత. ఆప్షన్ 3 స్వీయ రచన. ఆప్షన్ 4 పదజాలం. సరైన సమాధానం ఆప్షన్ 2 సృజనాత్మకత. 18వ ప్రశ్న. ముసలి తాత క్రింద పడిపోయిన సందర్భంలో ఈ నంబర్కు ఫోన్ చేసి చెప్పమంటూ సలహా ఇచ్చారు. ఆప్షన్ 1 101. ఆప్షన్ 2 100. ఆప్షన్ 3 104. ఆప్షన్ 4 108. సరైన సమాధానం ఆప్షన్ 4 108. 19వ ప్రశ్న. రామానుజుడు ఈ పదాన్ని విడదీసి రాయగా. ఆప్షన్ 1 రామ ప్లస్ నుజుడు. ఆప్షన్ 2 రామ ప్లస్ నుజుడు. ఆప్షన్ 3 రామ్ ప్లస్ అనుజుడు. ఆప్షన్ 4 రామ ప్లస్ అనుజుడు. సరైన సమాధానం ఆప్షన్ 4 రామ ప్లస్ అనుజుడు. 20వ ప్రశ్న. క్రింది వానిలో సంబంధం లేని పదాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 టెలిఫోన్. ఆప్షన్ 2 సెల్ ఫోన్. ఆప్షన్ 3 కంప్యూటర్. ఆప్షన్ 4 క్యాలెండర్.
సరైన సమాధానం ఆప్షన్ 4 క్యాలెండర్.